అమరావతి పునః ప్రారంభ పనులు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అమరావతిలో నిర్వహించిన బహిరంగ సభ వేదికపై రాజధాని పనులు సహా 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు మోడీ. అందులో 49,040 కోట్ల విలువైన రాజధాని పనులున్నాయి. 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తంగా 18 ప్రాజెక్టులకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనలు జరిగాయి. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సుల్లో జనం అమరావతికి తరలివచ్చారు. ఇవి కేవలం శంకుస్థాపనలు కాదని, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్ కు నిదర్శనాలని అన్నారు ప్రధాని. ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్ల ముందు కనిపిస్తోందని అన్నారు. మోడీ తన ప్రసంగంలో అక్కడక్కడ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీఎం చంద్రబాబుపై పలుమార్లు ప్రశంసలు గుప్పించారు. అమరావతి పనుల ప్రారంభానికి వచ్చిన ప్రధానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎప్పుడు ప్రధానిని కలిసినా ఆహ్లాదకరంగా ఉండేవారని, కానీ ఇటీవల కలిసినప్పుడు మాత్రం కాస్త గంభీరంగా ఉన్నారని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన బాధలో ఉన్నారని అన్నారు చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పవన్ ప్రసంగం ముగిశాక తన సీట్లో కూర్చోబోతున్న పవన్ ను దగ్గరకు పిలిచిన ప్రధాని ఆయనకు చాక్లెట్ ఇచ్చారు.